Express, an international courier service. కమల్ హాసన్ దెబ్బకి తమిళ బిగ్ బాస్ దబేల్మని పడిపోయింది. పోనీ కంటెంట్లో దమ్ము ఉందా అంటే అబ్బే అంతా బుస్సు అంటున్నారు ప్రేక్షకులు. అసలు ఏం చెయ్యాలి అనే తలలు పట్టుకుంటున్న సమయంలో మరో తలనొప్పి పట్టుకుంది బిగ్ బాస్ నిర్వాహకులకు. అదేమిటంటే తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ కమల్ హాసన్ పార్టిసిపెంట్ గాయత్రి రఘురాంపై 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు కొందరు మురికివాడల సభ్యులు. తమిళ వెర్షన్ బిగ్ బాస్ షో సందర్భంగా ఇందులో పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురాం మరో కంటెస్టెంట్ను చెరి అని తిట్టడాన్ని పుతియ తమిళగం అనే ఆ సంఘం సభ్యులు తప్పుబట్టారు. సమాజంలో ఉన్న బడుగు వర్గాల వారి మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు ఆరోపించారు. ఈ షోకు హోస్ట్గా ఉన్న కమల్ హాసన్ గాయత్రి రఘురాం వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పకపోవడంతో అతనికి కూడా ఈ నోటీసులు పంపించినట్లు సభ్యులు తెలిపారు. ఓ ప్రెస్ మీట్లో ఈ ఘటనపై ప్రశ్నించగా కమల్ హాసన్ సరిగా స్పందించలేదని, దీనిని ఖండించలేదని ఆ సంఘ సభ్యులు ఆరోపించారు. వారం రోజుల్లోగా తమ నోటీసులు అందుకున్న వ్యక్తులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే 100 కోట్లు పరువు నష్టం కింద ఇవ్వాలని సంఘం నేత డాక్టర్ కృష్ణస్వామి డిమాండ్ చేశారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట ఈ షో నిర్వాహకులు. ఇక్కడే మరో వాదన కూడా ఉంది. పబ్లిసిటీ కోసం చేస్తున్న డ్రామా అని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.